హలో గైస్, నేను మీ హెచ్ఎఫ్ గేమర్. ఇవాళ నుంచి అయితే మనం సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఈ సిరీస్ కనుక సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ 2 అయితే ఎపిసోడ్ 2 అయితే వచ్చింది. ఇవన్నీ చేసే ముందు ఇంట్రో వేసుకొని స్టార్ట్ చేసుకుందాం. ఇంట్రో అయితే ఎలా ఉందో చెప్పండి అనమాట. ఈ నెక్స్ట్ వీడియో అంటే ఎపిసోడ్ 2 నుంచి అయితే షాడర్స్ ఇంకా స్కిన్ ఒకటి వేస్తాను అనమాట. ఫస్ట్ అయితే వుడ్ కొడదాం. ఇది భలే ఉంది గైస్. సీడ్ మాత్రం ఇటువైపు ఏమో వాటర్ ఫాల్ వస్తుంది, అటువైపు కూడా వాటర్ ఫాల్ ఎలా ఉందంటే నేను చెప్తాను. డ్యామ్ కట్టినప్పుడు వచ్చిద్దే, వదిలినప్పుడు డ్యామ్ వదిలినప్పుడు అలా అయితే వస్తుంది. బాగుందన్నమాట సీడు. ఈ సీడ్లో మూవీస్ చేయొచ్చు. కావాలంటే ఈ సీడ్ అయితే పెడతా అనమాట. కమెంట్ సెక్షన్లో పిన్ చేసి అయితే ఉంటుంది సీడు. ఓకే, ఫస్ట్ అయితే వుడ్ కొట్టేద్దాం. లెట్స్ గో. ఇంకా కొద్ది గుడ్డు తీసుకుందాం. మళ్ళీ ఎంత ఎత్తుక్కోవడం ఎందుకు వుడ్ కోసం. ఇందులో అయితే తొందరగా విలేజ్ దొరికితే బాగుండు. లూట్ చేసేయచ్చు. ఫుల్ లూట్ చేసి ఇంకా మన పని మనం చూసుకోవడమే. వుడ్ ఇది కొంచెం నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ అయితే అయిపోతుంది అనమాట వీడియో. అంటే ఫుల్ స్క్రీన్ రావట్లేదు యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు. చూసారు కదా, నా జాయ్ స్టిక్ కొద్దిగా కనబడుతుంది, కొద్దిగా కనబడట్లేదు. స్టిక్ అయితే పడింది. ఇదిగోండి ఇవే నీళ్ళు. ఓహో, డ్రౌండ్ అయిపోతా. కేవ్ ఉన్నట్టుంది ఇక్కడ కింద. మనకి ఎందుకు లేని తర్వాత వెళ్దాం. ఓకే, లెట్స్ గో. కింద కేవ్ ఉంది గైస్. లేదనుకుంటున్నాను నేను. ఇంకా ఒక్క నిమిషం. ఇది పైగా ఊడి అమ్మ బంటే ఇది ఉంది గైస్. వాటర్ ఉన్నాయని చూసుకోలేదు. ఒక్క నిమిషం ఉందంటే పైకి వెళ్తున్నా. జాయిస్టిక్ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే షాడర్ వేస్తా. షాడర్ కూడా కమెంట్ సెక్షన్లో పెడతాను, నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం యథావిధిగా. అది లెట్స్ గో. వెళ్దాం పదండి గైస్. ఇంకా కొంచెం దీని నుంచి దూరంగా అయితే వెళ్ళి అక్కడ వుడ్ అదంతా కలెక్ట్ చేసుకొని స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అవుదాం. ఓకేనా గైస్, లెట్స్ గో. ఓకే, అదిగోండి ఆవు ఉంది. తొందరగా క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసేసుకున్నాం. ఉండండి, తయారు చేసుకుంటున్నా. అచీవ్మెంట్స్ అయితే వచ్చేస్తున్నాయి. లెట్స్ గో. ఇంకా కొద్దిగా అంతే అయిపోయింది. లెట్స్ గో. 52 వచ్చినాయి. ఇంకా కొంచెం వచ్చుంటే స్టాగ్ వచ్చేసి. ఓకే, లెట్స్ గో. వచ్చి క్రాఫ్టింగ్ టేబుల్ బెడ్ మర్చిపోయి ఇది పెట్టండి గైస్. ప్లాన్. లెట్స్ గో. ఏం చేద్దాం? స్టిక్ ఫస్ట్ స్టిక్స్ చేద్దాం. లెట్స్ గో. నెక్స్ట్ పికాక్స్, హ్యాక్స్, ఎందుకంటే చంపాలి కదా ఇప్పుడు ఆవుని. లెట్స్ గో. ఫస్ట్ ఇది తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ మర్చిపోయానంటే లేనిపోయిన గొడవ గైస్. నెక్స్ట్ దానిలో బేస్ అయితే చేసేద్దాం డైరెక్ట్గా. ఆగండి, చంపేద్దాం. అది చచ్చింది గైస్. ఇంకోటి అంటే చాలు. అది కొండ ఇంకోటి. అబ్బా, నా దగ్గర మామూలుగా లేదుగా. ఆహా, అది చౌ. ఇంకొకటి దెబ్బ అయిపోద్ది. ఎస్, ఫినిష్. ఇంకోటి ఉంది గైస్, దీన్ని కూడా వేసేద్దాం. లెట్స్ గో. హెడ్ మీద కొట్టాలి. హిట్ బాక్స్ హెడ్ మీద ఉంటుంది అందరికీ. ఓకే, లెట్స్ గో. అది కంప్లీటెడ్. బేస్ అయితే తయారు చేసుకున్నాం, కానీ ఇప్పుడు కాదు. సెకండ్ ఎపిసోడ్లో అయితే బేస్ అయితే ఆఫ్లైన్లో మైనింగ్ చేసి మొత్తం బేస్ అయితే చేస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ కేవ్ ఉంది. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. రే చిన్న కథ కదిరిదా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. నిజంగానే చిన్న కథ కాదురా. సరే, వాటర్లో దిగైతే మైన్ చేసేద్దాం. అబ్బా తగిలింది వేసి. ఓకే, ఇంకెందుకు లేట్. అబ్బా సూపర్. ఫస్ట్ అయితే స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అవుదాం, ఎందుకంటే వుడెన్తో రాదు కదా. రాయర్ను ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు కాపర్ కూడా కొద్దిగా పట్టుకెళ్దాం. దేనికో దానికి పనికి వచ్చింది, అంటే ఇంటికి. ఓకేనా. చిన్న కథరా ఇదే. ఆఫర్ ఇచ్చినట్టుంది నిజంగానే. లెట్స్ గో గైస్. మైన్ చేస్తున్నా.
ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి. అది లెట్స్ గో. అక్కడ కోల్ ఉంది, కోల్ కూడా మైండ్ చేద్దాం. ఒక నిమిషం తొందరగా. ఇదేంటి ఇప్పుడే వచ్చిపోయింది గైస్ పేరు స్టోన్. ఎందుకంటే ఆడి కొంచెం చాలా రోజులైంది, అందుకే స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవుదాం. లెట్స్ గో. ఓకే అవుతుంది, అయిపోయింది. ఇప్పుడు రాయరని అయితే తీద్దాం. ఒక నిమిషం. కోలు ఒరే ఒకటి కాదు 2 కాదురా, 3 కోలు, 4 5 కోలు, 6 7 7 కోల్. రే ఏంట్రా ఇన్నున్నాయి కోళ్ళు, వివచ్చమైన కోలు ఉంది గైస్. మామూలుగా ఇవ్వట్లా. ఈ మధ్యన జావా కూడా ఆడుతున్నా అనమాట. అంటే ఈ మధ్యన కాదు, ఆడి కొంచెం ఒక మినిమం 2 months అయ్యి ఉంటుంది ఆడి జావా. ఎందుకులో అంటే నేను మోజో లాంచర్ అయితే యూజ్ చేసి ఆడుతున్నాను అనమాట. అది సంగతి. లెట్స్ గో. ఇంకా కొద్దిగా మైండ్ చేసి వెళ్ళిపోదాం. ఇంకా కోలు బివచ్చమైన కోలు మళ్ళీ రావచ్చులే. లెట్స్ గో. అయిపోయింది గైస్, చాలు గైస్, ఇంకా చాలు, ఇంక లేదు. ఇది వెళ్ళిపోదాం. ఇంకా పైకి ఇటు నుంచి వెళ్దాం, పై నుంచి. ఇక్కడ ఉంది కదా, ఇది మర్చిపోయాను. కాపర్ కొద్దిగా తీసుకెళ్తే దేనికో దానికి పనికొచ్చిద్ది. కాపర్ ఆర్మర్ ఏదోటే. మనకు ఐరన్ దొరికింది, అది చాలు. అది తీసుకో. ఫర్నిచ్ చేసుకోవాలి ఇప్పుడు. ఫర్నీస్ అంటే ఓవెన్. ఫర్నీస్ని ఓవెన్ అంటా అనమాట నేను. ఓవెన్ చేసుకోవాలి. ఎస్, ఓవెన్ రెడీ. నాకు ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది. ఆ నాయిస్ని క్లియర్ చేయడానికి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను గైస్. అది కూడా నా ఓన్ మ్యూజిక్ అనమాట. సరే రెడీ అవుతుంది. వుడ్ పెట్టేసానా? అచ్చా, అది కోల్ పెట్టాను. కోల్ పెట్టడం మర్చిపోయా. అది కోల్ పెట్టేశాను. వుడ్డే తగ్గింది అనుకుంటా. అది ఒకటి వచ్చింది. కావాలంటే దీంతో షవల్ చేసుకోవచ్చు, కానీ షవల్ దేనికి పనికి రాదనమాట మైండ్ క్రాఫ్ట్లో, ఒక్కదానికి తప్ప. అదే తవ్వడానికి కూడా పికాక్స్ అయితే తొందరగా అయిపోద్ది. లెట్స్ గో. ఓకే, నాకు అంటే వైబ్రేట్ విజువల్స్ వేస్తేనేమో నాకు లైట్గా ల్యాగ్ అవుతుంది. మామూలు షాడర్ వేస్తేనేమో బాగానే వర్క్ అవుతుంది గైస్. మామూలు షాడర్ వేస్తానులేండి. ఓకే, స్టోన్ పికాక్స్తో పైకి వెళ్దాం. లెట్స్ గో. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. రే చిన్న కథ కదిరిదా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు ఆ తొప్పురిదా. తప్పేం కాదులేండి, అంటే మన కోసమే మోజాని బాబు పెట్టాడు. కానీ ఈ సీడ్ మాత్రం ఏదో భలే లక్ వచ్చింది నాకైతే. అక్కడేమో అలాగా, ఇక్కడేమో ఇలాగా, ఇంకా బాగానే ఉంది సీడ్. లెట్స్ గో. ఓకే, కొంచెం దూరం ట్రావెల్ చేద్దాం. ఓకే, తొందరగా ఇది చేసుకోవాలి. ఇంకా ఉంది గైస్ కేవ్. సరే తర్వాత వద్దాం, కానీ ఇంకా ఉంది గైస్ కేవ్. వద్దాంలేండి. కానీ సీడ్ మాత్రం ఊరి నేను తిప్పి అక్కడికే వచ్చానా. సర్లే అండి, ఏం కాదు. లెట్స్ గో. బెడ్ డోర్ తయారు చేసుకోవాలి గైస్. నైట్ అయితే మళ్ళీ జాంబీస్, స్పాన్ ఎగ్స్, అదే స్కెల్టన్స్, స్పైడర్స్ అవన్నీ వస్తాయి. లెట్స్ గో. ఎక్కడ వెయిటింగ్ గైస్. ఓకే, ఇక్కడ నుంచి దిగితే నాకు ఫుల్ డ్యామేజ్ పడిద్ది. వాటర్ మ్యాన్ నుంచి వెళ్దాం. లెట్స్ గో. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన యాష్ అన్న లైవ్లోకి అయితే వెళ్తా అనమాట అప్పుడప్పుడు. మీకైతే కుదిరితే ఇవాళ కానీ రేపు కానీ ఒక షార్ట్ అయితే వచ్చింది, చూడండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఆ షార్ట్లో వచ్చేసి యాష్ అన్నయ్యని సరదాగా మనం గెలికామన్నమాట. అది విషయం. నైట్ అవుతుంది. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూ చేద్దాం. P2 అని పెట్టండి, లేకపోతే 2 అని పెట్టండి, చాలు. కంటిన్యూ చేద్దాం. చిక్కి మన హైఫీ అన్నకి ఇష్టం చిక్కి.
ఎస్ నాకు ఇచ్చేసాడు పాపం చిక్కిని. సారీ హైఫై అన్న, నీ చిక్కిని చంపేసినందుకు. తొందర సౌ అది బెడ్ గైస్ మెయిన్ ముఖ్యం. ఇది ఇంకొకటి దొరికితే సెట్ గైస్. ఆగండి, దీంతో కొడదాం. అది తొందరగా తెచ్చింది పికాక్స్తో కొడే. చిన్న కథ కాదురా ఇదే. దొరికింది మళ్ళీ ఇంకోటి. అది లెట్స్ గో. తొందరగా అయితే వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ ఉంది? ఎస్ ది లెట్స్ గో. తొందరగా నైట్ అయిపోతుంది. తొందరగా అయితే బెడ్ చేసేసుకున్నాం. ఓకే బెడ్ ది రెసిపీ మర్చిపోయాను. ఎస్ లెట్స్ గో. బెడ్ అయితే వచ్చేసింది. పడుకుందాం తొందరగా. పడుకోరాది. ఎస్ పడుకున్నాం. ఏదో సౌండ్ వస్తుంది. ఏంటి గైస్ అది? ఉరి హెల్త్ ఊరికి జాంబీగా ఇంకొందర బొడ్డాడు. ఆగరా నువ్వు కిందకి దిగదు. రానిండి కొట్టి చంపుతాయి. అది సో వేస్ట్ గడు అన్నీ చంపుతాడా? లెట్స్ గో. ఇప్పుడు హంగర్ అయిపోతుంది మళ్ళీ. ఒకసారి ఏమైందంటే గైస్ హంగర్ అయిపోయిందనమాట. నేనేమో చూసుకోలే హంగర్ ఉందో లేదో అని. అలాగే కంటిన్యూ చేస్తే తీరా చూస్తే అక్కడ హంగర్ అయిపోయింది. ఇంకేంటి సంగతే? చేసేదేమీ లేదు. లెట్స్ గో వెళ్దాము. ఇదేంటి మళ్ళీ తొందరగా హంగర్ అయిపోయింది? అరే ఇదేంటో గైస్ తొందరగా హంగర్ అయిపోయింది. ఇప్పుడే తిన్నాను, అప్పుడే హంగర్ అయిపోయింది. ఐ మీన్ అది కొట్టింది కదా అందుకే. లెట్స్ స్కెల్టన్ స్పైడర్ ఉంది. లెట్స్ గో దాక్కుందాం. దాన్ని చంపితే నాకు బౌ కానీ యారోలు కానీ వస్తాయిగా. స్పైడర్ని చంపిన వెళ్దామా? దాన్ని ఫేస్ టు ఫేస్ కొట్టేద్దాం పదండి గైస్. గట్టి కొట్టుతుంది. బొక్కలు వేసుకొని వచ్చేస్తున్నా మీద. అన్నా వద్దన్నా వెళ్ళిపోతానన్నా. గుర్తుంచుకోండి గైస్, మాదైతే ధూళిపేట అనమాట. నాకు ధూళి ఎక్కువ. చాలా ఇంకా నాకు తెలిసిపోయింది నా ఫ్యూచర్. నాకు అర్థమైపోయిందిలే నా ఫ్యూచరు. లెట్స్ గో. అరే తొందరగా పైకి వెళ్దాం. అది వచ్చిందంటే మన పని అయిపోయింది. స్కెల్టన్ అక్కాయి దండం పెడతానే రామాకి. నాకు 3 hours అయిపోయింది. తొందరగా హంగర్ కూడా అయిపోతుంది గైస్. తొందరగా ఫుడ్ కూడా అయిపోయింది. నా దగ్గర ఫుడ్ ఉంది కానీ దాన్ని ఓవెన్లో పెట్టాలంటే ఫర్నిచర్లో పెట్టాలంటే బోర్ కొట్టింది. గంటసేపు వెయిట్ చేయాలి. హంగర్ తొందరగా ఓకే పర్వాలేదు, తర్వాత చూద్దాం. ఫస్ట్ బేస్ ముఖ్యం. బిగ్లు బేస్ కావాలి నాకు. ఓకే లెట్స్ గో. దూరంగా అయితే వెళ్దాము. ఇక్కడ అంతా వుడ్ గైస్. నెక్స్ట్ వీడియోలో ఇక్కడికి వచ్చి ఫుల్ వుడ్ తీసుకొని బేస్ తయారు చేసుకున్నాం. పెద్ద కేవ్ గైస్. ఇది చిన్న కథ కదరా, పెద్ద కేవ్. వాటర్ ఉన్నాయి. ఓకే కింద ఐరన్ ఉంది. ఐరన్ కోల్ ఉంది. ఓకే వెళ్దామా? పడితే మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి వాటర్ ఉన్నాయి గైస్. వాటర్ మీద నుంచి అయితే వెళ్దాము పదండి. ఓకే వాటర్ ఉన్నాయి. మధ్యలో ఏంటిది? డైరెక్ట్ వాటర్ మీద నుంచి వెళ్దాం. ఓకే లెట్స్ గో. కొద్దిగా పక్క వెళ్దాం. లెట్స్ ఫినిష్ చేద్దాం. ఉండండి కొద్దిగా అంతే కిందకి వెళ్ళిపోదాం. డ్రౌండ్ అయిపోతున్నాం. ఒక నిమిషం. అది లెట్స్ గో వచ్చేసాం. లోపల ఇంకేమైనా ఉంటే నా చాలా గైస్ మనం. లెట్స్ గో. ఐరన్ అస్సలు బీభత్సమైన ఐరన్. లక్ అంటే ఇది గైస్. సూపర్ లక్ గైస్ మనది. ఈ సీడ్ మాత్రం భలే ఉంది. లక్కీ సీడ్ అనుకోండి. ఇది రా ఐరన్ అయినా పర్వాలా, ఐరన్ కింద ఇద్దిగా. ఓకే లెట్స్ గో. మామూలుగా లేవు. హాస్టల్ మాప్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే కోల్ షూ అంటాడే రొనాల్డో. అలాగే మనం కోల్ అన్నాం.
ఫేమస్ అయిపోతే బాగుంటుంది. ఓకే లెట్స్ గో. ఇప్పుడు ఏమో బంటే అక్కడ ఉంటుంది, ఏదో నాకు కనబట్టలేదు గైస్. సరే మళ్ళీ తర్వాత వద్దాం, మళ్ళీ భయం వేస్తుంది. మళ్ళీ ఏమైనా ఉంటాయేమో, ఇది జాంబీస్ స్పైడర్స్ ఏమైనా వస్తాయేమో. లెట్స్ గో. ఏ పైన రాయలను ఉంది, వెళ్దామా వద్దా తర్వాత వెళ్దాం గైస్. లెట్స్ గో. హార్ట్ అయితే తగ్గింది. రే కొడుతున్నారు గైస్, నన్ను డ్యామేజ్ చేస్తున్నారు గైస్ నన్ను వీళ్ళు. ఉండండి వీళ్ళ పని చెప్తా మళ్ళీ వచ్చి. డ్యామేజ్ అవుతుంది. లెట్స్ గో గో. ఇదేంటి ఎక్కడ స్పాన్ అయ్యాం? కీప్ ఇన్వెంటరీ ఆన్లోనే ఉంది కాబట్టి బతికిపోయాము. లెట్స్ గో. చూద్దాము. ఓకే మళ్ళీ వెళ్ళాలి గైస్. ఈసారి దూరంగా వెళ్ళిపోదాము, ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా మనం చూసాం కాబట్టి. అది అన్నమాట. పదండి పదండి వెళ్దాం, పదండి వెళ్దాం వెళ్దాం వెళ్దాం. తొందరగా వెళ్దాము, తొందరగా తిన్నాము. వెళ్దాం వెళ్దాం వెళ్దాము. సారీ మాట్లాడలేదు కదా మధ్యలో, వాయిస్ అయితే బ్రేక్ అవుతుందన్నమాట. అవుతుంది. లెట్స్ గో. పదండి. ఎదురుగా ఏదో కనబడుతుంది శాండ్ అనుకుంటా, అద్దాలు చేసుకోవచ్చు శాండ్తో. లెట్స్ గో. పదండి పదండి. ఎదురుగా ఏదో కనబడుతుంది గైస్. ఏమైనా ప్లేన్స్ అంటే హోమ్ కట్టుకున్నాం గైస్, విలేజ్ దొరికేదాకా. తర్వాత ఈ హోమ్ని షిఫ్ట్ చేద్దాం, అంటే ముక్కలు చేసి. లెట్స్ గో. ఇదేదో చిన్నగా ఉంది అక్కడ. ఇది ఉంది ఐరన్ ఏమన్నా ఉందేమో, కోల్ కానీ ఐరన్ కానీ ఇంకేమన్నా ఉందేమో స్టోన్ దగ్గర. పదండి స్టోన్ వైపు వెళ్దాం. అక్కడ బాగానే ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే బాగుందన్నమాట, ఐలాండ్ లాంటిది. వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, తర్వాత అక్కడికి వెళ్దాం అనమాట. లెట్స్ గో 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 గో. ఒక నిమిషం, అది మదర్కి అయితే కాల్ వచ్చింది మా మమ్మీకి. లెట్స్ అది విలేజ్ గైస్, నాటక విలేజ్ దొరికిందనమాట. విలేజ్ లూట్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే లెట్స్ గో గో గో. దగ్గరికి వచ్చేసాం గైస్. బోట్ చేసుకోవచ్చు కానీ మనం చేసుకోం, ఎందుకంటే మనకి బద్ధకం. ఎందుకంటే అది చెప్పాలంటే బోటు నాకు నడపడం రాదనమాట. ఇది పీసీలో అయితే బెస్ట్ చెప్పడం మర్చిపోయా. జావా అయితే పీసీకి బెస్ట్ అని చెప్తున్నాను. పీసీలో జావా ఆడుకోవచ్చు, బెడ్రాక్ మొబైల్లో ఆడుకోవచ్చు. మొబైల్కి అయితే ప్రిఫర్ చేసేది బెడ్రాక్ పాకెట్. జావా అంటే ల్యాప్టాప్ సిస్టమ్కి పిల్ల గైస్. లెట్స్ గో. ఎస్ ఇదే ఇల్లు కావాలి. ఈ ఇంట్లోనే గైస్ మనకి ఫుల్ ఆఫ్ లూట్ దొరికిద్ది. ఫుల్ ఆఫ్ లూట్ అనమాట, మామూలుగా కాదు. దిగోండి. 6 ఐరన్లు, హెల్మెట్ ఒకటి, యాపిల్స్ 3. ఓకే ఫుడ్ కింద ఉంచవచ్చు. నా దగ్గర 11 ఇది ఉంది. ఓకే లెట్స్ గో. యాపిల్ చేతిలో అలా పెట్టుకుందాం, వేసేసుకుందాం. లెట్స్ గో. ఇందులో ఏమైనా ఉందా? లేదు గైస్, దొంగలేదు దానికి. లెట్స్ గో. ఈ ఇల్లులు ఉన్నాయి, ఫస్ట్ ఈ ఇంట్లోకి అయితే వెళ్దాము. ఓకే చెస్ట్ ఉంది. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదట పనులు తొప్పురిద్యా. చా మానేస్తాను నుంచా. వద్దురా ఈ పనులా, ఈ ఒకసారి తట్టేద్దాం. అరే ఎంత లూటా! అరే మూజంగు నాటికి నాకు లక్కిచ్చావారా నాయన.
ఇంత లూట్ ఎక్కడ చూడలేదురా బాబు సాయిరామ్. బా మంచి లూట్ గైస్. బంగాళదుంపల వల్ల ఏదో తయారు చేసుకొని తినేయచ్చు, సాప్లింగ్స్ ఏదో చేసుకోవచ్చు, బ్రెడ్ తినేయచ్చు. బా ఇదేదో పౌచ్ లాంటిది, దీని పేరు ఏదో ఉంటుంది గైస్, గుర్తురా అట్లా ఏదో ఉంటుంది, రావట్లేదు, నోరు తిరగట్లా. లెట్స్ గో. యాపిల్స్, బా 5 యాపిల్స్ ఉన్నాయి, సాప్లింగ్స్ లోపల పెట్టుకో. ఇది లెట్స్ గో. నెక్స్ట్ 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 ఇది ఉంది, ఇక్కడ చూద్దాం. గోల్డ్ ఇంగట్స్ గైస్, చాలా వేస్ట్. గోల్డ్ వల్ల అంత యూజ్ అంత లేదు, తొందరగా బ్రేక్ అయిపోతాయి గోల్డ్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ తొందరగా ఎపిసోడ్ 2 కావాలంటే తొందరగా కొట్టండి అనమాట లైక్లు. ఈ వీడియో ఇంతే గైస్. సరే ఇంకేంటి సంగతులు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి రా, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. కుదిరితే మల్టీప్లేయర్ వీడియోస్ కూడా పెడతాను అనమాట. సరే ఏంటి ఇంకా సంగతులు. ఎపిసోడ్ 2 అయితే తొందరగానే వచ్చేయబోతుంది. సరే ఉంటా మరి, పడుకుందాం. బాయ్. మళ్ళీ అమ్మ తిట్టేద్ది.